ఈ వీడియోలో అన్ని పాఠశాలల వారు లీప్ యాప్లో స్టూడెంట్స్కి సంబంధించి డిస్క్రపెన్సీ డేటాను ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా లీప్ యాప్ను ఓపెన్ చేయండి. లీప్ యాప్లోకి లాగిన్ అవ్వండి. యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్, తర్వాత లీప్ యాప్కి సంబంధించి స్కూల్ యొక్క పాస్వర్డ్ ఇచ్చేసేసి లీప్ యాప్లోకి ఈ విధంగా స్కూల్ డైస్ కోడ్ ద్వారా లాగిన్ అవ్వండి. లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టూడెంట్లోకి వెళ్ళండి. ఈ స్టూడెంట్లో ఇక్కడ మనకి చివరిలో యాక్షన్స్ అని ఉంటుంది. ఈ యాక్షన్స్ మీద క్లిక్ చేయండి. దీంట్లో మరలా చివరికి వస్తే ఇక్కడ మీకు ట్యాగ్ స్టూడెంట్ సచివాలయం అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇదేనమాట ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్. దీంట్లో కనుక మీకు నో డేటా ఫౌండ్ అని వచ్చిందంటే మాత్రం మీరు ఎలాంటి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. అంతా డేటా అంత కరెక్ట్గా ఉన్నట్లే బయటకు వచ్చేసేయండి. ఇంతటితో కంప్లీట్ అయిపోయినట్లే. నో డేటా ఫౌండ్ అని వస్తే మాత్రం అలా కాకుండా ఈ విధంగా లిస్ట్ ఆఫ్ సబ్మిటెడ్ డేటా అని చెప్పేసి లిస్ట్ కనిపించింది అనుకోండి, మనం ఈ విద్యార్థుల్ని ఓపెన్ చేసేసి అక్కడ ఏ డేటా అయితే మిస్ అయిందో ఆ డేటాని మనం ఇచ్చేసేసి కరెక్ట్గా సచివాలయానికి ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా మీరేం చేస్తారంటే ఇట్లా లిస్ట్ చూపిస్తే మాత్రం ఆ డేటాని ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏ డేటా అయితే మిస్ అయిందో ఆ డేటా అనేది బ్లాంక్గా ఉంటుంది. సపోజ్ స్టూడెంట్ నేమ్ మిస్టేక్ ఉన్నా, లేదంటే క్లాస్ మిస్టేక్ ఉన్నా, అడ్రస్ మిస్టేక్ ఉన్నా మనం ఇక్కడ ఎడిట్ చేస్తాం. నెక్స్ట్ స్టూడెంట్ ఆధార్ బ్లాంక్గా ఉంటే స్టూడెంట్ ఆధార్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ స్టార్ మార్క్లో ఉన్నవి కంపల్సరీగా ఇవ్వాలి. అదేవిధంగా మదర్ ఆధార్ అవైలబుల్ అని వస్తే ఇక్కడ ఎస్ నో అని చెప్పి బ్లాంక్గా ఉండాలి, ఏమి సెలెక్ట్ లేకుండా. మనం ఏం చేయాలంటే ఎస్ అని చెప్పి ఇచ్చేసేసి మదర్ యొక్క ఆధార్ని ఇక్కడ ఇస్తాము. అదేవిధంగా అప్లోడ్ మదర్ ఆధార్ అని చెప్పి ఇక్కడ ఒక కెమెరా సింబల్ ఇచ్చారు కదా, దీని మీద ప్రెస్ చేయండి. దీని మీద ప్రెస్ చేస్తే గ్యాలరీలో ఉన్న ఆ ఆధార్ కార్డ్ని ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. లేదంటే డైరెక్ట్గా కెమెరా మీద క్లిక్ చేస్తే మనం లైవ్లో కెమెరా ఫోటోను కూడా తీసైనా సరే ఇక్కడ మనం అప్లోడ్ అనేది చేయవచ్చు. ఈ విధంగా మనం ఆధార్ నెంబర్ ఇవ్వాలి, ఆ కార్డును కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఫాదర్ ఆధార్ అవైలబుల్ ఇక్కడ ఎస్ అని చెప్పి ఇచ్చి ఇక్కడ ఫాదర్ యొక్క ఆధార్ నెంబరు, ఆ ఫోటోను కూడా ఇక్కడ మనం ఆధార్ కార్డుని కూడా మనం క్యాప్చర్ చేయాలి. ఒకవేళ అవైలబుల్గా లేదనుకోండి నో అని చెప్పిస్తాము. అంటే ఆధార్ నెంబర్ లేకపోయినా, అవైలబిలిటీ లేకపోయినా నో అని ఇస్తాము. నెక్స్ట్ గార్డియన్ ఆధారు అప్లికబుల్ కాకపోతే నో అని చెప్పి ఇచ్చేయవచ్చు. నెక్స్ట్ మండల నేము, ఇవి ఏంటంటే మండలము, సచివాలయం, ఇవి ట్యాగ్ చేసి లేవన్నమాట. అంటే ఈ విద్యార్థులు ఏ సచివాలయానికి ఇంతవరకు ట్యాగ్ అయ్యలేరు, అందుకని ఇక్కడ మనకి లిస్ట్ ఇచ్చారనమాట. కాబట్టి మనం ఇక్కడ కరెక్ట్గా ఆ విద్యార్థి ఏ సచివాలయానికి సంబంధించిన వారో ఆ మండలాన్ని ముందు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సచివాలయం నేమ్ అని చెప్పి అడుగుతుంది. మనం మండలాన్ని సెలెక్ట్ చేస్తాం కదా, ఆ మండల పరిధిలో ఉన్న సచివాలయాలన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఈ విద్యార్థి ఏ సచివాలయానికి సంబంధించిన వారు అవుతారో ఆ సచివాలయాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ డేటా అనేది సబ్మిట్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరికైతే ఇక్కడ లిస్టు చూపిస్తుందో ఆ విద్యార్థులకు అందరికీ కూడా ఈ విధంగా స్టూడెంట్ పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్స్ని ఈ విధంగా పూర్తిగా ఆ సచివాలయానికి కరెక్ట్గా ట్యాగ్ చేసేసి ఈ డేటాని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదే మీకు కనుక నో డేటా ఫౌండ్ అని స్టార్టింగ్లోనే ట్యాగ్ స్టూడెంట్ సచివాలయం ఆప్షన్ కింద వస్తే మాత్రం ఇంకా ఎలాంటి వర్క్ అనేది చేయాల్సిన అవసరం లేదు, మీకు ఎలాంటి పెండింగ్ అనేది లేనట్లు. కాబట్టి ఈ విధంగా ఏ పాఠశాలలకైతే ఇక్కడ మీకు లిస్టు చూపిస్తుందో ఆ విద్యార్థులందరికీ ఈ విధంగా ఆ డేటాని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.